భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట పడతాం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు. అదేవిధంగా కుల వివక్ష తొలగించాలని పాపం ఆయన అనేక అవమానాలు పడ్డాడు. ఆయనకు ఒక మంచి దోస్తు ఉంటాడు, ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు, స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి. ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెళ్లికి పోతాడు. ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు. ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు, నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం, ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు. అనేక కార్యక్రమాలు చేస్తాడు. సత్యశోధక్ పరిశోధన లాంటి సంస్థలను పెడతారు. బోలెడని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయమైతేనేంది, చదువు విషయమైతేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టుటిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం.